చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తాను పనిచేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. బల్జిపేట మండలంలోని నూకలవాడ, వతారం గ్రామాల వద్ద తాకిడి ప్రాంతాలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా నూకలవాడలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ శాసనసభ సబ్ కమిటీ సమావేశానికి వెళ్లడం వల్ల సకాలంలో ఇక్కడికి రాలేకపోయామని, అక్కడి నుంచి ప్రతి గంటకు ఒకసారి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతోనూ మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యల్లో పాల్గొనేటట్లు చేశామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ముంతా తుఫాను సంభవించిన రోజులో రాష్ట్ర ప్రజలను ప్రశాంతంగా నిద్రించేలా చేసి ఒక చోట కూర్చుని అక్కడి నుండి రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తుఫాను నష్టం నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలన్నారు. చాలు ఇవన్నీ ఉన్నామని చూపించుకోవడం ఇంకెట్లేదు. బ్రిడ్జే అది బ్రిడ్జి కావాలి. అన్ని క్లియర్గా ఉన్నాయి. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, మన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. చూడండి గురుగారు ఇటు చూడండి. లక్ష్మీనా లక్ష్మీనా వెంకట ఘంటసాల పేరు చెప్పమ్మా. పేరు చెప్తాను తెలీదా? చూడమ్మా చెప్పండి. నువ్వు వాళ్ళకి ఇస్తున్నావా? అమ్మా ఇప్పుడు కొంచెం అమ్మ ఇచ్చుడు తీసుకోండి. పెట్టుకోండి. మీ అందరికీ తెలిసిందే
ఈ మోంతా తుఫాన్ ఎంత విస్తృతంగా రాష్ట్రం మొత్తానికి నష్టాన్ని కలిగించిందో మీకు తెలుసు. కాకపోతే అదృష్టం కొద్దీ అంటే ఈ క్రైసిస్ మేనేజ్మెంట్లో సిహెచ్డి చేసారో తెలీదు, ఏవైతే ప్రకృతి విపత్తులు వచ్చేటప్పుడు అంత గట్టిగా కష్టపడడం అనేది నేను చూసి ఈ ఎఫెక్ట్ తమిళనాడుకి, ఇటుపక్క కేరళకి, మన ఆంధ్రప్రదేశ్కి, ఒడిశా చాలా చోట్ల ఉన్నాయి. కానీ ఏకైక ముఖ్యమంత్రి 24 గంటలు కుర్చీలో కూర్చొని ప్రతి జిల్లా మానిటరింగ్ చేస్తూ, ప్రతి జిల్లా ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి, ప్రతి జిల్లా కలెక్టర్లు కూడా తాను నిద్రపోకుండా, మిగతా వాళ్ళు నిద్రపోనివ్వకుండా ప్రజల్ని ప్రశాంతంగా నిద్రపోయించిన నేత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ముఖ్యమంత్రి దొరకడం తెలుగు రాష్ట్రాలకి నిజంగా అదృష్టం విషయాన్ని ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ తుఫాను మన ఎక్కువగా ప్రభావం మన జిల్లాపై లేకపోయినా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అకస్మాత్తుగా వరదల వలన ఈరోజు నూకలవాడలో కొన్ని కుటుంబాలకు ఇబ్బంది జరిగింది. ఆ ఇబ్బందిని కూడా ఇమీడియట్గా కలెక్టర్ గారు, అలాగే మన మండలం ఉన్న అధికారులు అందరూ కూడా తొందరగా రియాక్ట్ అయ్యి వాళ్ళందరికీ సురక్షితమైన ప్లేస్ తీసుకురావడమే కాకుండా వాళ్ళకి రావాల్సిన ఐటమ్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 14 కుటుంబాలు, 37 మంది సభ్యులు, అలాగే కొంతమందికి ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ వైజ్గా ఒకరు ఉంటే 1000 రూపాయలు, ఇద్దరు ఉంటే 2000, అండ్ ముగ్గురు కన్నా ఎక్కువ ఎవరైనా ఉంటే ముగ్గురు కన్నా కూడా 3000 కూడా ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుంది. చెక్ రూపంలో కాకుండా డైరెక్ట్గా క్యాష్ డ్రా చేసి ఇచ్చేస్తున్నాం, వాళ్ళకి అందుబాటులో ఉండాలని. దీంతో పాటు రైస్ ఇవ్వడం జరుగుతుంది. రైస్తో పాటు 1 కేజీ షుగర్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే 1 కేజీ దాల్ ఇవ్వడం జరుగుతుంది, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళదుంపలతో పాటు 1 కేజీ 1 లీటర్ ఆయిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈరోజు ఎందుకంటే ఏ సామాన్లు కోల్పోయారో తెలియదు, వాళ్ళకి ప్రభుత్వం ఆసరగా, ప్రభుత్వం తోడుగా ఉంటుందని చెప్పడానికే ఈ యొక్క ప్రయత్నం. ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకి నిరంతరం మంచి చేయాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదని, ఆయన అధ్యక్షతన పనిచేయడం, ప్రజలకి ఏ విధంగా సేవ చేయొచ్చు, ప్రజలకి ఇంకెన్ని విధాలుగా సేవ చేయొచ్చు, వీలైనంత వరకు వాళ్ళు ఎలా ఆదుకోవాలనేది నిత్యం నేర్చుకుంటూ అలాంటి యువ నాయకులను ఎంచుకున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎప్పుడు కూడా వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో పాటు, అలాగే మరి ముఖ్యంగా నూకలవాడ కానీ మలసిపేట కానీ ఎప్పుడెప్పుడు చెప్తున్నా దీన్ని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని. గతంలో మీకు ఇంకా ఎలక్ట్రికల్ ఇష్యూ లేకుండా అర్జానికి, మలసిపేటకి 2 మేజర్ సబ్స్టేషన్లు కూడా అప్రూవల్ అయినాయి. అంటే బల్జిపేటకి పవర్ రావాలంటే పాలకొండ నుంచి రావాలి, ఇంకో పవర్ రావాలంటే బొబ్బల నుంచి రావాలి. పొరపాటు 2 చోట్లుగా నేను ఇబ్బంది పడితే బల్జిపేట మండలం మొత్తం కూడా చీకటమయమే, ఎవరికి కూడా పవర్ ఉండదు. అందుకని ఇది ఇంతకుముందు నాయకులు గుర్తించలేదో మరి ఏమో తెలియదు. అందుకనే అజ్జాడ్లో ఒక స్టేషను, బల్జిపేట హెడ్ క్వార్టర్స్లో ఒక సబ్ స్టేషను పెద్దది 5 kVA తీసుకోవడం జరిగింది. 2 అప్రూవల్ అయిపోయినాయి. అజ్జాడికి బల్జిపేటకి స్థల సేకరణ జరుగుతుంది మీకు పవర్ ఇష్యూలో. అలాగే బల్జిపేటకు కావాల్సిన 6 రోడ్లని 4 అప్రూవ్ చేసుకోవడం జరిగింది. అది కూడా బల్జిపేట త్వరలోనే బల్జిపేట మెయిన్ ఏదైతే ఉందో టౌన్ కూడా రోడ్ కూడా అప్రూవల్ అయిపోయింది. ఇవన్నీ బల్జిపేట అభివృద్ధికి ముందుండి తీసుకెళ్తాననే విషయాన్ని, ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా బల్జిపేట ఈసారి వచ్చి మాకు మెజార్టీ ఇచ్చింది. ఆ మెజార్టీకి వడ్డీ రుణంతో కలిపి బల్జిపేట అభివృద్ధిలో మిగతా మండలాన్ని వెనక్కి పెడతారేమో కానీ బల్జిపేటను పట్టిన విషయాన్ని ఈరోజు ఈ కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా ఒక్కొక్కరు ఎంఆర్ఓ గారు పిలిస్తే వాళ్ళందరికీ కూడా ఈరోజు మీ రేషన్, ఈ నెలసరి రేషన్ మీకు అందించే ఇవ్వాలన్న ఆలోచనతోనే, మిమ్మల్ని పర్సనల్ కలాలన్న ఆలోచనతోనే ఈరోజు కూడా రావడం జరిగింది. అందరికీ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది అసెంబ్లీ ఇచ్చిన కమిటీ కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ కమిటీ మిస్ అవ్వకూడదు. అందుకే రావాల్సి వచ్చింది. వచ్చేది వాళ్ళకి కూడా బస్సులు లేదు, వద్దామన్నా ఫ్లైట్లు లేదు, ట్రైన్ లేదు. సో తగ్గడంతో ఇదే రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ లేకపోయినా కానీ నా మనసు అంతా ఇక్కడే ఉన్న విషయాన్ని గుర్తించుకుంటూ నిరంతరం కలెక్టర్ ఎంఆర్ఓతో, ఎస్పీ గారితో అందరితో మాట్లాడడం జరిగింది. విషయం మీకు తెలియజేస్తూ ఆనందకరమైన విషయం ఏంటంటే ఎవరికి ప్రాణ నష్టం రాలేదు, పశువుల నష్టం రాలేదు. సో మీ నష్టానికి ఏదో ఒక చేయూతగా స్థాయిగా ప్రభుత్వం కూడా ఈరోజు మీకు నెలసరి
సర్కిల్తో పాటు ఒక ఆర్థిక సాయం కూడా అందిస్తున్నాను విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ రోజు మండలంలో ఎక్కడ ఏమి రాలేదు అంటే దానికి ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు